కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి శివారు రావికంపాడు వెల్లు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ వాహనం మరో వాహనాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హైవే రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. అయితే అప్పటికే కంటైనర్ డ్రైవర్ వాహనంలో చిక్కుకుని అగ్నికీలలకు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన ప్రతిపాడు సీఐ బి సూర్య అప్పారావు ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నమస్కారం. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 1:55 టైంలో ఈ కత్తిపూడి రావికంపాడు జంక్షన్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ నార్థర్న్ కార్గో సర్వీస్ చెందినటువంటి కంటైనర్ లారీ కోల్కతా నుంచి చెన్నై వెళ్తుంది. ఈ లారీ కోల్కతా ట్రాక్ లో వస్తుండగా సంజయ్ ఆక్వా వెరైటీకి చెందినటువంటి లారీ దేవవరం నుంచి రొయ్యల మేత లోడుతో దేవవరం నుంచి మూలపేట వస్తూ ఈ హైవే దగ్గర క్రాస్ చేసే క్రమంలో ఈ కంటైనర్ లారీ సంజయ్ ఆక్వా లారీని ఢీకొట్టడంతో ఒకసారిగా లారీలో మంటలు చల్లాయి. ఈ మంటల్లో ఈ నార్థర్న్ కార్గో సర్వీస్ చెందినటువంటి లారీ డ్రైవర్ క్యాబిన్ లోపలే మంటల్లో చిక్కుని సజీవ దహనం అయ్యాడు. సంజయ్ ఆక్వా చెందినటువంటి లారీ డ్రైవర్ వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ కేసుని మా అన్వరస్గా దర్యాప్తు చేస్తాం.